సనాతన ధర్మం ఎప్పటికీ మూఢనమ్మకానికి ప్రతీక కాదని, అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారు అని అనడం కంటే, ముందు మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలన్నారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని దర్శించారు. కనకకిండి ద్వారా శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకున్నారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమపూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం అందుకున్నారు. బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమపూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారు పవన్ కళ్యాణ్కి అభినవ శ్రీకృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం చేశారు. ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, భారత రాజ్యాంగ లిఖిత ప్రతిలో ఆదేశిక సూత్రాలు ఉన్న పేజీపై శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్న దృశ్యాన్ని చిత్రించారు. ఇది చిత్రం అలంకరణ కోసమో యాదృచ్ఛికంగానో వేయలేదు. సామాజిక న్యాయం, బాధ్యత, సమానత్వం, సంక్షేమం, ధర్మపాలన ఇవన్నీ రాజ్యాంగం తెలిపే విలువలని బోధించేందుకే గీతాసారం ఉపదేశించే చిత్రాన్ని ఇక్కడ ఉంచారు. ధర్మం నైతిక దిక్సూచి, రాజ్యాంగం న్యాయ దిక్సూచి. రెండిటి లక్ష్యం ఒకటే, న్యాయం, శాంతి, కరుణతో కూడిన సమాజమే. కొన్నిసార్లు సనాతన ధర్మాన్ని తప్పుగా చూపుతారు, అవమానిస్తారు. ఇలాంటి సమయంలో మౌనం సరైన మార్గం కాదు. ఈ ధర్మ వాతావరణంలో ఎన్నో దేశాల నుండి వచ్చిన ఆలోచన పరులు, భక్తులు కలిసినప్పుడు అది వసుదైక కుటుంబం అనే భారత ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ పుట్టిగే మఠం చేస్తోంది అనేది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు, సాంస్కృతిక నాగరికత బాధ్యత. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. 1,00,00,000 మంది కలిసి భగవద్గీతను స్వహస్తాలతో రాయటం అనే చారిత్రాత్మక కార్యాన్ని సాధించడం పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దూరదృష్టి, తపస్సు, ధర్మభక్తికి నిదర్శనం. 1,00,000 గంట గీతాపారాయణం, 1,00,000 మంది ఏకస్వరంగా గానం చేసిన ఈ శక్తి, ఇది భారతదేశ రక్షణ కవచంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. భగవద్గీత ప్రాంతాలకో మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. భగవద్గీత మనోధైర్యం ఇచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి. యువతకు, ముఖ్యంగా జెన్జీ మిలియనియల్స్కు చెప్పే ఒక మాట. భగవద్గీతను పెద్దవాళ్ళు చదివాక ఎర్రబట్టలో కట్టి పూజగదిలో ఉంచే గ్రంథంగా చూడకండి. మీరు దాన్ని చదవండి. మనసు కుంగితే అది మీకు చక్కటి సలహా ఇచ్చే కౌన్సిలర్. ఆలోచనలు, మనసు అయోమయంలోనికి నెట్టివేయబడితే అది మీ మెంటర్, మీకు నిర్దేశనం చేసే ఒక దిక్సూచి. ప్రతిరోజు మనందరి విధి నిర్వహణలోనో, నిత్య జీవనంలోనో చిన్న కురుక్షేత్రాలను ఎదుర్కొంటున్నాము. నైతిక నిర్ణయాలు, ధైర్య పరీక్షలు, సత్యం అసత్యం మధ్య ఎంపికలు ఇవన్నీ మనల్ని పరిసర విధాల ఆలోచనలోకి, గందరగోళంలోకి నెట్టేస్తాయి. అలాంటప్పుడు భగవద్గీత ఒక నిర్దేశనం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.